అండి, ఇవాళ నేను రంజాన్ స్పెషల్ కీర్ చేస్తున్నానండి. దానికి ఇది డిఫరెంట్గా ఉంటుందండి. ఇది వాటర్గా ఉండదు, అంటే లిక్విడ్ లాగా ఉండదండి. ఇది డ్రై అయిపోతుంది. డ్రై కీర్ చేస్తున్నాను. ఇలాగా ఇది చక్కెర, దీనికి కావాల్సింది జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ బాగా వేసుకోవాలండి. దీంట్లో ద్రాక్ష అండ్ ఇలాచీ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్, గీ అండ్ సేమియా అండ్ మిల్క్ అండి. పాలు బాగా కాసి పెట్టుకొని చల్లార్చుకున్నానండి. పాలు బాగా థిక్గా ఉండే మిల్క్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం కాగిందండి ప్యాను. దీంట్లో గీ వేసానండి. ఫస్ట్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. తర్వాత కాజు వేసాను, ద్రాక్ష వేసాను, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్. బాగా డ్రై అయిపోయినాయండి. ఇంకొక రోజు లైట్ కలర్లో వస్తే గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసేసుకొని మళ్ళీ ప్యాన్ వెలిగించుకున్నామండి. లేకపోతే మాడిపోతాయండి ఇలా అలాగే పెడితే. అయిపోయినాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టేసుకున్నాం. బౌల్ లాస్ట్ వేసుకున్నాం. నెయ్యి కూడా బాగా ఎక్కువ వేసుకోవాలండి. దీనికి డ్రైగా రావాలంటే గీ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకుంటే రాదండి. అదే ఆయిల్లోనండి బాగా సేమియా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా. అంటే రెడ్ కలర్లో రావాలి సేమియా. వస్తాయి చూడండి. బాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఎంచుకోవాలండి. గ్యాస్ వేసుకొని ఎలా వేగిపోతున్నాయి అవి సింపుల్గా పెట్టేసుకొని బాగా రెడ్డిష్ కలర్ వచ్చింది దాకా, బ్రౌన్ కలర్ బాగా, మన బ్రౌన్ అని ఎలా వస్తాయి అలా రావాలండి. అలా వస్తేనే బాగా కలర్ మారినట్టు. చూడండి రెడ్ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయింది, ఎలా వచ్చినాయి చూడండి, ఎలా రెడ్గా వచ్చేసిందా. ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. వచ్చేసినాయి చూడండి బాగా. అప్పుడు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోసుకుంటూ నేను కొలత తీసుకున్నాను మిల్క్. ఈ సేమియాలు ఎన్నో అన్ని కొలత తీసుకున్నాను. మీరు కూడా కొలత తీసుకోండి. 1కి 2 కదండి డ్రైగా రావడానికి. బాగా బాయిల్ అవుతూ ఉందండి. గీ చూడండి అటు పైకి వచ్చేసిందో. ఇప్పుడు బాగా 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని. బాగా మనం అంతా మొత్తం వాటర్ అదే మిల్క్ అన్నీ ఇంత డ్రై అయిపోతుంది. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. అయిపోతుంది 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి చూడండి, డ్రైగా వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం షుగర్ సరిపడా షుగర్ సరిపోద్దండి, ఎక్కువగా కొంచెం వేసుకుంటాం. షుగరు ప్లస్ ఇలాచి అంటే యాలక్కాయల పొడి అండి, కొంచెం యాలక్కాయల పొడి పౌడర్, ఇలాచి. కొంచెం డ్రై అవ్వాలండి. 2 నిమిషాలు ఇలాగ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది బాగా. భలే ఉంటుందండి టేస్ట్ ఇది. అసలు ఎక్కువ గీ వాడుకోవాలి. రంజాన్ స్పెషల్ కదండి, వాళ్ళు ఇలాగే చేస్తారు. రెడ్గా వచ్చేసింది చూడండి సేమియాలు. వైట్ సేమియా మనం వేయించుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి నెయ్యిలోను. లేకపోతే నార్మల్గా వేయించుకుంటే టేస్ట్ బాగుండదు. చూడండి డ్రై అయిపోయింది బాగా వచ్చేసిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. కొన్ని మళ్ళీ పైన వేసుకున్నాం కొన్ని. చూడండి డ్రై ఫ్రూట్ హల్వా, సేమియా హల్వా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎక్కువ వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్, బాగా టేస్ట్ ఉంటాయి. అంటే పంకిన్ సీడ్స్ అవన్నీ. బాదం నా దగ్గర లేదండి, వేయలేదు. బాదం వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం 1 నిమిషం ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ
కొంచెం దాంట్లో ఫ్లేవర్ కలవాలి కొంచెం. ఒక నిమిషం చూడండి, బాగా డ్రై అయిపోయింది. డ్రైగా వచ్చిందని ఒక్క నిమిషం అంటే అయిపోతుంది. అన్ని పాలు కూడా దాంట్లో కనిపించకూడదండి తల్లి. ముందు పాలండి మనం బాగా కాసి పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలండి, ఇరిగిపోవు పాలు. అప్పుడైతే మనం నార్మల్గా వస్తుంది. మామూలుగా ఒక రొంత కాసామనుకోండి ఇరిగిపోతాయి. బాగా కాసి చల్లార్చి పెట్టుకోవాలండి. పాలను మాత్రం చిక్కగా కాసుకోవాలి. పలచగా వాటర్ వేయకుండా ఒక పాల ప్యాకెట్ని కాసి పెట్టుకోవాలి. చూడండి ఎట్లా వచ్చేసింది. రంజాన్ స్పెషల్ అండి ఇది. చూడండి అయిపోయింది, బాగా దగ్గరికి వచ్చేసింది. ప్లేట్లో తీసుకుంటాను. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నామండి మంచిగా. ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్. సేమియా హల్వా, రంజాన్ స్పెషల్ కీర్.